బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే కొనసాగుతోంది. ఆర్సీబీ చేసినటువంటి ఆ ఈవెంట్ లో అయితే కర్ణాటక చిన్నస్వామి స్టేడియం జరిగినటువంటి ఆ తొక్కిసాట ఘటనలో మరణించిన వారికి ఏమాత్రం వారిని పట్టించుకోకపోవడం, వారి గురించి ఆలోచించకపోగా వారంతా దేశ విదేశాలకు వెళ్ళి జల్సాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే అరెస్ట్ కోహ్లీ అనే ట్రెండ్ గా మారింది. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ, కోహ్లీని అరెస్ట్ చేయండి, కోహ్లీని అరెస్ట్ చేయండి అని చెప్పి. సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో కూడా అరెస్ట్ కోహ్లీ అనేది హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ గా మారింది. అయితే భారత్తో కలిసి లండన్ కి వెళ్ళిపోయారు కోహ్లీ. బెంగళూరు తొక్కిసలాటకు కోహ్లీదే బాధితులంటూ నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ కోహ్లీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. తొక్కిసలాట పైన ఒకే ట్వీట్ తో విరాట్ కోహ్లీ స్పందిస్తూ అక్కడితో ఆపేశారు. వ్యక్తిగతంగా ఆయన కూడా సహాయం చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో సహాయం చేసి ఉండొచ్చు, కానీ ఆయన సహాయం ప్రకటించకపోగా ఇక్కడి నుంచి పరారైపోయాడు. కనీసం కన్నీళ్లు రాల్చలేదు. 11 మంది విగత జీవులుగా తొక్కిసలాటలో దుర్మరణం పాలైతే వారి కోసం కనీసం కన్నీళ్లు కూడా కార్చలేదు. అటువంటి గుండె ఆర్సీబీ ప్లేయర్స్ లేకపోతే విరాట్ కోహ్లీ ఇప్పుడు డెఫినెట్గా నిందించాల్సిందే. ఇదే ఆర్సీబీని ఆ రోజు గెలిచిన రోజున పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాం. అట్టహాసంగా క్రాకర్స్ పేల్చుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు, డాన్సులు ఆడారు, పాటలు పాడారు, కోహ్లీ పేరు చెప్పి నినాదాలు కూడా చేశారు. కానీ ఈరోజు అంతమంది ప్రజలు అభిమానులు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ కనీసం ఈ ప్రజల గురించి మాట్లాడలేరా? ఇక్కడ చనిపోయినటువంటి ఆ మృతుల గురించి మాట్లాడలేరా? చూడండి, 11 మంది, ఒకరిద్దరు 11 మంది అక్కడ విగత జీవులుగా పడిపోయిన వాళ్ళందరూ కూడా 25 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఆ వయసుకు ఉన్న వాళ్ళు మాత్రమే. 25 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే, అమ్మాయిలు, చిన్న అబ్బాయిలు, అమ్మాయిలు మాత్రమే. అటువంటి వాళ్ళ కోసం కనీసం స్పందించలేవా? అంటే నీ కోసం అభిమానులు ఏమైనా చేయాలి, వాళ్ళ ప్రాణాలు కూడా పోవాలా, వాళ్ళు మీకోసం చచ్చిపోవాలి వాళ్ళంతా కూడా. అక్కడ ఏర్పాట్ల విషయంలో వద్దు 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 అని చెప్పి కర్ణాటక పోలీసులు ఎంత వారించినా ఆర్సీబీ వినలేదు, ఆర్సీబీ పట్టించుకోలేదు. ఈవెంట్కి కొన్ని గంటల ముందే ఫ్రీ పాసెస్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మీరంతా రండి, మీరు కొట్టుకు చావండి, కానీ మాకు మాత్రం సత్కారాలు కావాలి, మాకు శాల్వాలు కావాలి, జెండాలు కావాలి, మాకు నినాదాలు కావాలి, మేమంటే చచ్చిపోవాలి జనం. 30,000 మందికి సంబంధించినటువంటి ఆ కెపాసిటీ గల స్టేడియంలోకి 3 లక్షల మంది వచ్చారు. దీనికి కారణం ఎవరు? ఆర్సీబీ ట్వీట్ పెట్టింది. చివరి 4 గంటల ముందు మీరంతా వచ్చేయండి, చిన్నస్వామి స్టేడియంలో మీట్ అవుదాం, అక్కడ ఈవెంట్ జరుపుకుందాం, అట్టహాసంగా సంబరాలు చేసుకుందాం, అంతా వచ్చేయండి, ఫ్రీ పాసెస్ అని అనౌన్స్ చేసింది. ఇదే కదా కారణం, ఈ ఫ్రీ పాస్ సగది రోజు ఇంతమంది ప్రాణాలకు బలి తీసుకుంది. సో అందుకే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని చెప్పేట ఒక డిమాండ్ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అరెస్ట్ కోహ్లీ. సో మీరేమంటున్నారు కామెంట్ చేయండి. నిజంగా దీనికి బాధ్యతగా కోహ్లీని అరెస్ట్ చేయాలా? కోహ్లీని డెఫినెట్ గా శిక్షించాల్సిన అవసరం ఉందా? అంటే కోహ్లీ ఇండివిజువల్ గా ఇక్కడ ఏం చేయకపోయినప్పుడు కూడా ఆయన ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? ఆయన కోసం జనాలు రోడ్డెక్కి నినాదాలు చేయాలి, రోడ్డెక్కి సంబరాలు జరపాలి, ఆయన కోసం పూజలు ప్రార్థనలు చేయాలి, గెలవాలని చెప్పి. 18 ఏళ్ల తర్వాత నువ్వు కప్పు గెలిస్తే కన్నీళ్లు పెట్టుకున్నావు, కానీ మా దగ్గర 18 ఏళ్ళ పిల్లలు సరిపోతే కనీసం కన్నీళ్లు పెట్టుకోలేదు. ఆయన కోసం అభిమానుల, ఆయన కోసం అభిమాన సంఘాల ఏం దేశోద్ధారకుడు అయిపోయాడా ఐపీఎల్ సీజన్లో కప్పు గెలవగానే? సో ప్రస్తుతం కోహ్లీని అరెస్ట్ చేయాలన్నటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కానీ కోహ్లీ ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఆయన లండన్కి పారిపోయినట్టు తెలుస్తోంది. తన సతీమణితో కలిసి లండన్కి వెళ్ళిపోయారు. కనీసం ఒక్కసారి వారి గురించి ఆలోచించి ఈయన మొత్తం పైలోకం దిగిరాలే కదా. మరి అక్కడ ఆర్సీబీ వేడుకల కోసం వచ్చిన వ్యక్తి, కర్ణాటక వచ్చిన వ్యక్తి అదే మృతుల ఇళ్లలోకి వెళ్ళిపోయి వారిని పరామర్శించి వారికి ఎంతో కొంత నష్టపరిహారమో లేకపోతే వారికి తగినంత సహాయం చేస్తానని చెప్పి ఎందుకు హామీ ఇవ్వలేకపోయాడు? ఆయన దేశం మొత్తం దేవుడి దగ్గర నుంచి దిగిరాలేదు కదా, ఆయన సాధారణమైన మనిషే కదా. ఒక్కసారి వెళ్ళిపోయి మోరల్ సపోర్ట్గా వాళ్ళ దగ్గర వెళ్ళి అన్ని కలవలేకపోయాడు. అటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక్కడ నేను కోహ్లీని నిందిస్తుంది, కోహ్లీని నా మాటలతో ఈ రకంగా మాట్లాడుతుంది కేవలం ఆ మృతుల గురించి ఉద్దేశించి. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ సంఘటనలో మన వాళ్ళు, మన మిత్రులు ఎవరైనా, మన సన్నిహితులు ఎవరైనా, మన తమ్ముళ్ళు, మన అక్కలు ఎవరైనా కనుక ఉంటే ఈ రకంగా ఉంటామా? ఈ రకంగా మౌనంగా కూర్చుంటామా? ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, ఈ ఆర్సీబీ ఈ ఈవెంట్లో ఆ 11 మంది విద్యార్థులు ఒకసారి మీరు అక్కడ ఫోటోలో చూడండి, కనిపిస్తోంది. పక్కన చూడండి, ఎంతో చిన్న పిల్లలు అక్కడ చూడండి. శివలింగ 19 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకో వ్యక్తి మొత్తం 19, 14 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. 14 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. సో 14 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి నేను ఉంటానమ్మా మీకు తోడుగా, ఎస్ ఇక్కడ మిస్టేక్ జరిగింది, అపాలజైజ్ అని చెప్పేటువంటి ఆ ఒక సిచ్యువేషన్ నోచుకోలేకపోయాడా?
లండన్ వెళ్ళడానికి సమయం ఉంది కానీ ఇక్కడ నీ వల్ల కారణంగా మీ అందరి కారణాల వల్ల మరణించిన వారి గురించి కనీసం పట్టించుకోరా. ఇక్కడ చూడండి ఆయన ఒక పోస్ట్ చేశారు, ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేశారు. ఏమని చేశారు, అట్ ఏ లాస్ ఫర్ వర్డ్స్ అబ్సల్యూట్లీ గట్టెడ్ అంట. ఒక చిన్న పోస్ట్ అంతే అది. ఆ లాస్ గురించి నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆర్సీబీ మోన్స్ ద ట్రాజిక్ లాస్ ఆఫ్ లైఫ్స్ and extended our heartfelt condolences to the affected families. Immediately upon being made aware of the situation, we promptly amended our program and followed the guidance and advice of the local administration. Before that, ee ఘటన జరగక ముందే ఆర్సీబీకి పోలీసులు చెప్పుకొచ్చారు, మీరొద్దు వర్కింగ్ డేస్ లో పెట్టుకోకండి ఈవెంట్ ని, నాన్ వర్కింగ్ డేస్ సండే రోజు పెట్టుకోండి అని చెప్పి పోలీసులు వారించారట. కర్ణాటక పోలీసులు ఆర్సీబీ ఎప్పుడైతే మే 3 రోజు ఫైనల్ మ్యాచ్ జరగక ముందే పర్మిషన్ తీసుకుందేమని విక్టరీ సెలబ్రేషన్స్ కోసం పర్మిషన్ తీసుకుందట. అయితే పోలీసులు వెంటనే సమాధానం ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు కండక్ట్ చేసుకోకండి, వద్దు, మీరు నాన్ వర్కింగ్ డే రోజు సండే రోజు కండక్ట్ చేసుకోండి, విల్ ప్రొవైడ్ ఆల్ ద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అని చెప్పి పోలీసులు చెప్పారు. కానీ వినకుండా ఆర్సీబీ ఏర్పాటు మొదలుపెట్టేసింది. ఇక తప్పని సిచ్యువేషన్లో పోలీసులు కూడా సహకరించాల్సి వచ్చింది, పోలీసు సహకరించాల్సి వచ్చింది. కానీ అక్కడ ఆర్సీబీ మళ్ళీ చేసిన తప్పిదం ఏంటంటే, ట్విట్టర్లో ఒక విషయాన్ని పెట్టడం, ఫ్రీ పాసెస్ అని ఆర్సీబీ ప్రమోట్ చేయడం వల్లే 30,000 కెపాసిటీ గల స్టేడియానికి 3 లక్షల మంది వచ్చారు. విరాట్ కోహ్లీ కారణంగానే ఈరోజు మరణించారనేది ఎంత సబబో ఆర్సీబీ దీనికి ప్రధాన కారణం. విరాట్ కోహ్లీ డెఫినెట్గా బాధ్యత తీసుకోవాల్సిందే. ఈ దేశ ప్రజల ప్రేమను పొందిన నువ్వు ఆ దేశ ప్రజలకు ఏమాత్రం తిరిగి ఇవ్వవా? ఈ క్రికెట్ అభిమానుల యొక్క ఆదరాభిమానుల్ని ప్రేమను పొందిన నువ్వు వారి కోసం ఏమాత్రం తిరిగిలేవా? 14 ఏళ్ళ అమ్మాయి అండి, 14 ఏళ్ళ అమ్మాయి తన తండ్రితో పాటు అక్కడ చూడడానికి వచ్చి అక్కడే ఆ తొక్కిసలాట్లో అక్కడ జనం మధ్యలో వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయి ఊపిరాడక చనిపోతే ఆ తండ్రికి ఏమనిపిస్తుంది? ఆ తండ్రి ఎంతలా బాధపడి ఉంటాడు? సో కనీసం వారి కండోలెన్సెస్ తెలియజేసి వారి కుటుంబాలను కలిసి వారిని కలవలేకపోయారా? కనీసం వారితో ఒక్కసారి వెళ్ళిపోయి నేను సపోర్ట్ ఇస్తున్నాను చెప్పలేకపోయారా? నేను డైరెక్ట్గా దేవుడిని దిగొచ్చారు కోహ్లీ అంటే డైరెక్ట్గా దేవుడిని దిగొచ్చారు. ఆయనకన్నా ముందు క్రికెటర్ ఎవరు లేదు, ఆయన తర్వాత క్రికెటర్ ఎవరు రారా? ఇక ఆయన ఒక్కడే మొత్తం క్రికెటర్ గోడ. నేను ఇక్కడ కోహ్లీ ఎందుకు నిందిస్తున్నా అంటే కేవలం ఆ ప్రజల్ని కలవలేకపోయారు, ఆ బాధితుల్ని కలవలేకపోయారని ఒక బాధ డెఫినెట్గా అందరిలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆయన ఆర్సీబీ ట్వీట్ అని చెప్పాను కదా, కొన్ని గంటల ముందే చూడండి at 5 PM అని చెప్పి 4 గంటల ముందు ఆ ట్వీట్ పెట్టింది. అంటే సుమారుగా 12 గంటల ప్రాంతానికి ఆర్సీబీ ట్వీట్ పెట్టింది. దాంట్లో ఏం పెట్టింది, ఫ్రీ పాసెస్ అవైలబుల్ ఆన్ షాప్ royalchallengers.com. ఫ్రీ పాసెస్ ఉన్నాయని చెప్పింది. ఫ్రీ పాసెస్ ఇస్తున్నామని చెప్పడం మూలంగానే అక్కడికి అధిక సంఖ్యలో 10 రెట్లు ఎక్కువగా జనం వచ్చి తొక్కిసలాటకు గురైంది. ఈ ట్వీట్ కనుక ఆర్సీబీ పెట్టకపోయి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేదే కాదు. ఆర్సీబీలో వెల్ నోటెడ్గా ఉన్నటువంటి కోహ్లీ కనీసం ఇప్పటివరకైనా స్పందించకపోగా లండన్కి పరారైపోయారు భార్యతో కలిసి. ఆయన ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు తన అభిమానులుగా చెప్పేటువంటి ఆ అమాయకపు పిల్లలు చనిపోతే లండన్కి ట్రిప్కి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం కోహ్లీని అరెస్ట్ చేయమని దేశవ్యాప్తంగా ఆ ట్వీట్ కొనసాగింది. కొంతమంది ట్వీట్స్ కూడా చేస్తున్నారు, ట్వీట్స్ కూడా చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు ఎస్పీసీఆర్ ఒకసారి ట్వీట్స్ ప్లే చేయండి. తొక్కిసలాట పైన ఒకే ఒక్క చిన్న పోస్ట్ పెట్టి ఆయన లండన్కి పారిపోయారు విరాట్ కోహ్లీ. ఇక్కడ ట్వీట్స్ చూడండి, ఇక్కడ ట్వీట్స్లో మీకు అర్థమవుతుంది. సో తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలు మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. సో ఆర్సీబీ విరాట్ కోహ్లీ అక్కడికి చేరుకోవడం, సంబరాలు జరుపుకోవడం లాంటి దృశ్యాలు రైట్ సైడ్లో కనబడుతున్నాయి. మొహం పైన చిరునవ్వు ఉంది కానీ ఎక్కడ కూడా సామాన్యమైనటువంటి పిల్లలు, అమాయక పిల్లలు చనిపోయారన్నటువంటి ఒక బాధ, ఒక దుఃఖం ఎక్కడ కనిపించడం లేదు. ఇక రైట్ సైడ్ ట్వీట్స్ చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి. 1 Fluke trophy, 0 thought. They demanded parades and the streets turned red, not with celebration but with the blood. చూడండి ఇక్కడ అందులో ఏముంది, వాళ్ళు గెలిచింది ఒక ట్రోఫీ కానీ ఒక్క ఆలోచన కూడా కాదు. వాళ్ళంతా పరేడ్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు, డిమాండ్ చేశారు. రోడ్లపైకి ఎక్కమన్నారు, రోడ్లపైన నెత్తులు కనిపించేలాగా అక్కడ ఎరుపుదనం కనిపించింది. కానీ అది సెలబ్రేషన్తో కాదు, ఆ అమాయక పిల్లల రక్తాలతో ఆ రోడ్ అంతా తడిచిపోయింది. పీపుల్ డైడ్ అండ్ కోహ్లీ ఆఫ్ టు లండన్ లైక్ నథింగ్ హ్యాపెండ్. దిస్ ఈజంట్ ఎ విన్, ఇట్స్ ఎ స్ట్రైన్. దీన్ని ఒక విజయంగా చెప్పుకుంటావా? దీన్ని కన్నీళ్లు పెట్టుకున్న ట్రోఫీ కోసం, ఆ పిల్లల కోసం కనీసం పట్టించుకోవా? ఆయన ఇక్కడ పిల్లలు, అమాయక పిల్లలు చచ్చిపోతే లండన్ పారిపోయాడు. తర్వాత ఇంకా ట్వీట్స్ ఉన్నాయి చాలా. ఒకసారి కొన్ని ట్వీట్స్ చెప్తేనే ఇక్కడైనా విరాట్ కోహ్లీకి అర్థమవుతుందేమో. ఆర్సీబీ ఫ్యాన్స్గా చెప్పేటువంటి మీరు కనీసం ఇక ట్వీట్ చేయండి. కోహ్లీ మస్ట్ హ్యావ్ టు అటెండ్ దోస్ ఫ్యామిలీస్. కంపల్సరీగా కోహ్లీ ఆ కుటుంబాలను అటెండ్ చేయాల్సిందే. మీరు చెప్పండి, ఫస్ట్ నో ద ట్రూత్ అట. వాట్ టు నో ద ట్రూత్? చాలా క్లియర్గా స్టాంపేడ్ జరిగింది. స్టాంపేడ్కి కారణం ఆర్సీబీ ట్వీటే. ఫ్రీ పాస్ అని చెప్పడం కారణంగానే ఇక్కడ ఆ అటాక్ జరిగింది, చాలా సుస్పష్టం అది.
సో ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది. ప్రభుత్వం కూడా తప్పిదానికి పాల్పడింది. కానీ ప్రభుత్వాన్ని ముందు అక్కడ ఇండివిజువల్ పర్సన్ యొక్క విష్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ఘటన జరిగింది కదా. ఆర్సీబీ అనేది ఇట్స్ ప్రైవేట్ ఎంటిటీ. ఆర్సీబీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. అది సో ప్రైవేట్ ఎంటిటీ. అది ప్రైవేట్ ఎంటిటీ ద్వారా వారంతా గేమ్ ఆడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీకి ఈ గేమ్ ఆడడం ద్వారా క్రికెట్కి ఆడాడు. ఆయన ఉచితంగా ఆడా కాదు కదా. కోటాను కోట్ల డబ్బులు తీసుకున్నాడు కదా. సుమారుగా 15-16 కోట్లు ఇచ్చారు కదా. సుమారుగా ఈ ఐపీఎల్ సీజన్లో 30-40 కోట్లు సంపాదించగలిగాడు విరాట్ కోహ్లీ. ఆ పిల్లలు ఏం చేశారు? అభిమానులుగా మారిపోయి ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ట్వీట్ చూడండి ఒకసారి మీరు. ఇక్కడ చూడండి ట్వీట్లో కనిపిస్తోంది. ఎస్, మళ్ళీ ట్వీట్ చూపిస్తున్నా మీకు నేను. ఎస్, హీ డిడ్ంట్ ఆర్గనైజ్ ద క్రౌడ్, బ్లేమ్ ద సిస్టమ్, నాట్ ద ప్లేయర్స్, వి స్టాండ్ విత్ యూ. కొంతమంది విరాట్ కోహ్లీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే అక్కడ క్రౌడ్ని ఇటువంటి కొంతమంది అంధకారంలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా, అంధకారంలో ఉన్నటువంటి అభిమానులు, ఎస్ నేను స్ట్రాంగ్గా చెప్తాను, ఇంకా కూడా మూర్ఖత్వంగా ప్రవర్తించి ఆర్సీబీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని నేను మూర్ఖులుగానే చెప్తా. అంధకారంలో ఉన్నారు మీరంతా కూడా. అక్కడ చనిపోయింది 11 మంది పిల్లలండి. వాళ్ళ కోసం కనీసం మీ కండోలెన్సెస్ తెలియజేయండి. మీకు సహాయం చేయాలనుకుంటే మా కుటుంబాలకు ఏమైనా సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఇంకా అభిమానాన్ని పూర్తిగా అత్యుత్సాహం ప్రదర్శించింది, అహంకారం ప్రదర్శించి అక్కడ పోయిన పిల్లలు నిజంగా మన ఇంట్లో వాళ్ళు, లేకపోతే మన తమ్ముళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ అయితే ఇలాగే ఊరుకుంటామా? సో ఇక్కడ మీ సపోర్ట్ చేసే వాళ్ళు తప్పుపడడం లేదు. మీరు సపోర్ట్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి కూడా తప్పిదాలు ఉన్నాయని చెప్పి మీరు క్వశ్చన్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఆయన తప్పే లేదు. పాపం పిల్లలు వాళ్ళంతా వాళ్ళే చావును కోరుకొని మరి అక్కడికి వచ్చినట్టుగా మాట్లాడడం కొంత సబబు కాదేమో. సో మీరు చెప్పండి. సో ఆ విరాట్ కోహ్లీ అరెస్ట్ అయినటువంటి ఆ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కదా. సో ప్రజెంట్ మీరేమంటారు? విరాట్ కోహ్లీ అరెస్ట్ చేయాలా వద్దా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి మరొక కంపారిజన్ కూడా ఉంది. కాంగ్రెస్ అరెస్టెడ్ అల్లు అర్జున్ ఫర్ స్టాంపేడ్ ఇన్ తెలంగాణ. కాంగ్రెస్ అరెస్టెడ్ అల్లు అర్జున్ ఫర్ స్టాంపేడ్ ఇన్ తెలంగాణ, బట్ వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇది సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. ఇఫ్ అల్లు అర్జున్ అరెస్టెడ్ దెన్ వై నాట్ కోహ్లీ? ఎస్, డెఫినెట్గా. సో కోహ్లీ 11 మంది మరణాలకు కారణమయ్యాడు. వ్యక్తిగతంగా ఆయన డైరెక్ట్గా కారణమైన మనం చెప్పలేం. కానీ ఆర్సీబీలో చాలా కీలకంగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా హీ హ్యాడ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. సో రెండు చోట్ల సెలబ్రేషన్లకు అటెండ్ అయ్యాడు, సెలబ్రేషన్లు చేసుకున్నాడు. మరి కనీసం ఆయనకున్నటువంటి ఆ కండోలెన్సెస్ అని తెలియజేయాలి కదా. ఒక చిన్న పోస్ట్ ఆయన పెట్టింది ఎంత, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి ఆర్సీబీ చేసినటువంటి ఒక పోస్టర్కి, ఆ పోస్టర్ కింద ఒక ట్యాగ్ పెడుతూ ఐఎమ్ వెరీ హర్ట్ అంటూ ఆయన మాట్లాడుకోవచ్చు. ఒక చిన్న పోస్ట్, ఒక చిన్న లైన్తో కంక్లూడ్ చేశాడు ఆయన. 11 మంది ప్రాణాలు ఒక చిన్న లైన్తో ఆయన, నేను చాలా బాధపడ్డాను లైన్తో ముగించేయొచ్చంటారా? మీరు చెప్పండి ఒకసారి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంకా కూడా నేను మాట్లాడిన మాటలకి అంధకారమైనటువంటి అభిమానులు కానివ్వండి, మీ అత్యుత్సాహం ప్రదర్శించి మీరు ఏదేదో మాట్లాడితే మీ పొరపాటే. సో ఇక్కడ చాలామంది కూడా నన్ను తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఐ నెవర్ కేర్. నేను ఇక్కడ పట్టించుకోదలుచుకోలేదు. మీ కామెంట్స్ ఏం కూడా చేయవు. నేను చాలా వాస్తవాన్ని మాట్లాడుతున్నా ఇక్కడ. సో నేను అడిగేది ఒకటే, ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చి ఆ మృతుల కుటుంబాలని కలిసి కనీసం కండోలెన్సెస్ తెలియజేయకుండా పారిపోయి ఇక్కడ వీళ్ళందరికీ కామెంట్ పెడతారా? ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి నా గురించి కామెంట్ పెట్టగలుగుతున్నారు. ఇక్కడ ట్వీట్స్ అన్నిటికీ మీరు సమాధానం చెప్పగలుగుతారా? పోనీ ఆ కుటుంబాలకు సమాధానం చెప్పగలుగుతారా? నేను మీ సెలబ్రేషన్ తప్పట్లేదు. మీరంతా సెలబ్రేట్ చేసిన రోజు ఆర్సీబీ గెలిచిన రోజు మీతో పాటుగా మేము కూడా సంబరాలు జరుపుకున్నాం. ఎస్, కోహ్లీ అభిమానులుగా కోహ్లీ యొక్క ఆట తీరు నచ్చి ఆర్సీబీ 18 ఏళ్ల కళ నెరవేరిందని చెప్పి మేము కూడా చాలా బాహాటంగా చెప్పగలిగాం. మీ అభిప్రాయాలను తీసుకున్నాం. మీ అందరితో పాటు మేము కూడా సంబరాలు జరుపుకున్నాం. కానీ ఇక్కడ జరిగిన దుర్ఘటనను కూడా మనం సంబరంగా జరుపుకోలేం. అక్కడ 11 మంది చిన్న పిల్లలు. ఒకసారి పీసీఆర్ ఫొటోస్ ప్లే చేయండి. 14 ఏళ్ళ అమ్మాయి తన తండ్రితో పాటుగా అక్కడ ఘటనకు వెళ్ళిపోయి చూడండి. ఇక్కడ ఎవరు కూడా ఈ 11 మందిలో ఎవరు కూడా 25 ఏళ్ళ పైబడి వాళ్ళు లేరు. అలా చూస్తుంటే నీ తమ్ముడో లేకపోతే మీకు సంబంధించిన ఫ్రెండ్సో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రావడం లేదా? ఈ ఘటనలో ఆ రకంగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఎవరైనా ఉంటే ఈ రకంగానే మాట్లాడతామా? ఇంకా సపోర్టివ్గా నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ అంటూ మాట్లాడతామా? సో ఒకటే, ఇక్కడ విరాట్ కోహ్లీ హ్యాజ్ అన్ ఇండివిజువాలిటీ. ఆయనకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుని ఉన్నాడు కాబట్టి ఆయన మృతుల కుటుంబాన్ని కలిసి వారితో భేటీ అయిపోయి వారికి కండోలెన్సెస్ తెలియజేయడం, వారి కింద సహాయం చేస్తానని చెప్పడం లాంటివి చెప్తే బాగుంది. ఎందుకంటే ఆ విరాట్ కోహ్లీని చూడడానికి వచ్చే వీరంతా కూడా ఈరోజు అక్కడ దుర్మరణం పాలయ్యారు. సో డెఫినెట్గా మీరు అనండి, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్. గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబులే. కానీ దాన్ని మనం గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కదా అని చెప్పి పూర్తి గవర్నమెంట్ మీద నెట్టేస్తే ప్రయత్నం చేయదు. ఇక్కడ ఒక ఇండివిజువల్ పర్సన్ ఉన్నాడు, ఆయన వెళ్ళి కలిస్తే కొంత వాళ్ళకి సపోర్ట్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఉప్పల కౌశిక్ అంట అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు. మీలాంటి వాళ్ళు చెప్పి ఎవరిని అరెస్ట్ చేయకుండా అభిమానులు మొత్తం రోడ్ల మీదకి ఎక్కిచ్చేసి
మొన్న మధ్య ఈ ఆర్సీబీ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒకడు ఏం చేశారంటే పూర్తిగా పిచ్చోడ్లక్క మారిపోయి బైక్ పైన డ్రైవ్ చేస్తూ ముంగట ఒకటి కూర్చొని ఉంటాడు, స్కూటీ పైన వెనకరికి వీడు బార్కేట్ను పట్టుకొని పోలీసులు అడ్డుగా పెట్టిన బార్కేట్ను పట్టుకొని పరుగులు తీస్తున్నాడు. ఆ సంఘటనలో వీడి ప్రాణాలు పోతే పోయినాయి. వీడి కారణం ఇంకెవరు ప్రాణాలు పోతే కారణం ఎవరు నిందించాలి? మరి ప్రతి చోట మీరు చేసే దుశ్చర్యలకి మీరు వాడేటువంటి పిచ్చి కథలన్నిటి కూడా పోలీసులు బాధ్యత వహిస్తారా? ప్రతిదానికి పోలీసులు నిందించే ప్రయత్నం చేద్దామా? వాళ్ళు రక్షణ కోసం పెట్టిన బార్కేట్ కూడా దొంగలించుకునే ప్రయత్నం చేస్తారు కదా. దొంగలించడం కాదు, అదొక అత్యుత్సాహం. సో ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ప్రాణాలు, అమాయక ప్రజల ప్రాణాలు, మన తోటి ఫ్రెండ్స్ ప్రాణాలు, మనకు సంబంధించి తెలిసిన వాళ్ళ ప్రాణాలు పోతుంటే అభిమానం అని అభిమానంగా ఉంచండి దయచేసి. అప్పుడు గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్లో కూడా జరిగిన ఆ ఘటనకు సంబంధించి కూడా ఇది చెప్పాం, అభిమానంగా ఉంచుదాం కానీ అత్యుత్సాహంగా ప్రదర్శించి రకమైనటువంటి దారుణాన్ని తీసుకురాకూడదు. మీకు అభిమానం ఉంటే ఉండనివ్వండి, అభిమానం దాచుకోండి, జేబులో పెట్టేసుకోండి, మీకు లేకపోతే పచ్చబోట్లు కొట్టించేసుకోండి విరాట్ కోహ్లీ అని చెప్పి పర్వాలేదు. కానీ అభిమానం కాస్త అత్యుత్సాహం వరకు వెళ్ళిపోయి మీరంతా ఇక్కడ నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నెవర్ కేర్, నాకు అవసరం లేదు అదంతా కూడా. కానీ మీరు దయచేసి ఈ ఘటనలో ఇంకా సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేశారు కానీ ఏం తప్పు చేయలేరు. హీఈస్ కింగ్ అగైన్. మీరు వాళ్ళ ప్రాణాలపైన వాళ్ళ శవాలపైన పిల్లలు రకంగా మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి ఏం సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి కనీసం కండోలెన్సెస్ తెలియజేయలేదు, లండన్ వారిపోయారంటే మీరు ఇంకా కోహ్లీ బెటర్, కోహ్లీ బెస్ట్ అంటున్నారు. ఇంకా మీకు విఘ్నకెత్తగా వదిలేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. సో ఇంకా మీరు ఏ రకంగా అయినా కూడా నేను చెప్పేటువంటి ఈ మాటల కారణంగా నన్ను ఇంకా దూషించాలనుకుంటే అది మీ ఇష్టం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.